పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి కొన్ని మాటలు చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడునైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితమని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇక్కడ చాలా విషయాలు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ తన తండ్రికి అనేక విషయాలను ఆయన చెబుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారు తన తండ్రికి చాలా చక్కటి ప్రార్థనను ఆయన చేస్తున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈరోజు అంశం ఏంటంటే అన్ని సమయాలలో ప్రార్థించాలి. అన్ని సమయాలలో మనము ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ రక్షించబడిన తరువాత ప్రార్థన చేయటము అనేటువంటిది మన బాధ్యతగా మనం భావించాలి. మనం రక్షణ పొందిన తర్వాత మన బాధ్యతలను మనం ఏం చేయకూడదంటే మర్చిపోకూడదు. ఉద్యోగ బాధ్యతలు మర్చిపోతే ఉద్యోగంలో రాణించలేం. కుటుంబ బాధ్యతలు మర్చిపోతే కుటుంబంలో రాణించలేం. అలాగనే దైవ సన్నిధిలో దేవుని పిల్లలుగా మనము బాధ్యతలను మనం పాటించకపోతే మనం దేవుని పిల్లలుగా మనము కొనసాగలేము, అభివృద్ధిలోకి వెళ్ళలేము. అందుకు ప్రతి ఒక్కరము కూడా రక్షించబడిన తరువాత మన బాధ్యత ఏమిటి అంటే ఏ సమయంలోనైనా మనం ప్రార్థన చేయాలి. అంటే ఎందుకు ఈ మాట ఏ సమయంలో అయినా ప్రార్థన చేయాలి అని చెప్తున్నానంటే, కొంతమందికి ఒక్కొక్క సమయము అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి ఒక సమయము అనుకూలతగా ఉండకపోవచ్చు. కనుక మనందరం కూడా ఏ సమయంలో నీకు అనుకూలత ఉందో ఆ సమయంలో నువ్వు చేసి నీవు ప్రార్థన జీవితంతో నీవు దేవునికి నీ సంగతులన్నీ ఎప్పటికప్పుడే చెప్పుకోవాలి.
అంటే నీ దగ్గర ఏది కూడా నిలువ ఉండటానికి వీల్లేదు. అన్నీ కూడా మనం దేవునికి ఎప్పటికప్పుడే మనము చెప్పుకుంటూ దేవుని యొక్క కృప ఏ దినముకు ఆ దినము మనం పొందుకొని ఈ భూమి మీద దేవుని కృప చొప్పున ఎన్నో కష్టాలు బాధలు ఎదురవుతున్నా వాటన్నిటిని కూడా మనం దాటి దేవుని కృపలో మనం ముందుకి సాగవచ్చు. అందుకే దేవుని పిల్లలు అనేవారు ఈరోజు అంశం ఏంటనమాట, ఏ సమయంలోనైనా మనం ఏం చేయాలన్నమాట, ప్రార్థన చేయాలి. ఏ సమయాలలో ఎవరి వల్లే మనం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి. ఒకటి, ఎలా ప్రార్థన చేయాలో, ఏ సమయాల్లో ఎలా ప్రార్థన చేయాలో. ఒకటి ఏంటంటే, బాల్యములో సమూయేలు వలె మనము ప్రార్థన చేయాలి. ఎవరి వలె? బాల్యములో సమూయేలు వలె మన ప్రార్థనలు మనం చేయాలి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి చదువుదాం. సమూయేలు ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ కాలమందు ఏలీ కనులు మందదృష్టి కలిగినందున అతడు చూడలేక పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసము ఉన్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను పిలువలేదు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలా 3 సార్లు అక్కడ మనకు కనిపిస్తుంది. ఈయన ఏమనుకుంటున్నాడు అంటే దేవుడు పిలుస్తున్నట్లుగా అనుకోవట్లేదు, చిన్నపిల్లవాడు కాబట్టి. ఎవరు పిలుస్తున్నాడు అనుకుంటున్నాడు? ఏలీ పిలుస్తున్నాడు అనుకుని ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అప్పుడు ఏలీకి అర్థమైంది, ఈసారి అలాగే వచ్చి అస్వరం వినిపిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడయ్యా, నాతో మాట్లాడు అననైనా అని చెప్తాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చిన్న వయసులో సమూయేలు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించినట్లుగా, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ కాలము దేవుని యొక్క స్వరము అనేటువంటిది వినిపించటం అరుదుగా ఉంది. ఆ కాలము దేవుని స్వరము ప్రజలకి వినిపించటం అనేది అరుదుగా ఉంది. ఆ కాలములలో దేవుని యొక్క ప్రత్యక్షత అరుదుగా ఉన్న కాలములో ఆ ప్రత్యక్షత ఎవరికి దొరికింది అంటే బాలుడైన సమూయేలుకు దొరికింది. హల్లెలూయా. కనుక మనము కూడా దేవునితో, దైవ సన్నిధితో సంబంధము కలిగి ఉంటే, ఎవరికి దొరికినా దొరకపోయినా, ఎవరైతే దేవునితో సంబంధము కలిగి, ఎవరైతే దేవుని ప్రేమిస్తూ, ఎవరైతే దేవుని సహవాసాన్ని కోరి దైవ సన్నిధికి వస్తున్నారో వారికి తప్పకుండా దేవుని యొక్క ప్రత్యక్షతలు వారికి దొరుకుతాయని ఈరోజు వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అంటే బాల్యములోనే సమూయేలు ప్రార్థించినట్లు మనం కూడా ప్రార్థిస్తే దైవ ప్రత్యక్షతలు, దైవ దేవుని స్వరము అనేటువంటిది మన కుటుంబానికి దొరుకుతుంది.
సంఘమునకు దొరుకుతుంది. మనము దేవుని స్వరమును బట్టి మనం దీవించబడవచ్చు. ఆ స్వరమును బాల్యదినములోనే సమూయేలుకు దొరుకును బట్టి సమూయేలు ఏలీ కుటుంబం లేనటువంటి ఆశీర్వాదము సమూయేలుకు దేవుడు ఇచ్చేశాడు. కనుక ఎవరికి దేవుని ప్రత్యక్షతలు వస్తాయో, ఎవరు దేవుని స్వరమును వింటూ ఉంటున్నారో వారికి దేవుని దీవెనలు దొరుకుతాయి అనేటువంటిది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఏ సమయములోనైనా మనం ఏం చేయవచ్చు? ప్రార్థన చేయవచ్చు. ఈయనకి దేవుని ప్రత్యక్షత ఎప్పుడు వచ్చింది? అందరూ పండుకున్నప్పుడు రాత్రిపూట కదండి. దేవుని యొక్క ప్రత్యక్షత బాలుడైన సమూయేలుకు దొరికింది. ఆ కాలంలో ఏలియా మందదృష్టి కలిగి ఉన్నాడు. అలాగనే ఏలీ యొక్క కుమారులు చూసినట్లయితే వాళ్ళందరూ భక్తి లేనటువంటి వారుగా వారి యొక్క జీవితాలు ఉంచబడుతున్నాయి. ఇక అలాంటి సమయంలో దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి దేవుని యొక్క దీపము అనేటువంటిది ఆరిపోకుండా దానిని నిలబెట్టవలసినటువంటి బాధ్యత బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు మీద భుజస్కంధం మీద వేయబడింది. ఒక చిన్న పిల్లవాడి మీద గొప్ప బాధ్యత భారం వేయబడింది. ఈరోజు నువ్వు దేవుని పని చేయటానికి, దేవుని నిన్ను వాడుకోవటానికి, నువ్వెవరువైనా చిన్నవారు అయినా పర్వాలేదు, నువ్వు దేవునికి లోబడితే దేవుని యొక్క సేవ చేయటానికి, దేవుని కొరకు వాడబడే పాత్ర ఉండటానికి నీవు సిద్ధ మనసు కలిగి ఉంటే దేవుని నిన్ను వాడుకోవటానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్వాలేదు, దేవుడు మాత్రము నిన్ను వాడుకోవటానికి ఇష్టముగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మనము బాల్యదశలో కూడా మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు కదా. బాల్యదశలో కూడా మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. మన బాల్యదశలో ఉన్నారు, వీళ్ళు ఏముందలే చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఏం తెలుసులే అని నిర్లక్ష్యం చేసి పిల్లల్ని ఏం చేస్తామంటే వదిలేస్తాం. వాడు ఏం చేస్తాడు? మాటలు నేర్చుకుంటున్నాడు. వాడు ఏం చేస్తాడు? లోకములో శిల్పాలు నేర్చుకుంటున్నాడు. లోకములో అన్ని మాటలు, అన్ని డైలాగులు అన్నీ నేర్చుకుంటున్నాడు. కానీ వాడికి ఏమి నేర్పట్లేదు మనం అంటే దేవుని మాటలు. ఎందుకని? వాడు చిన్నోడుగా, వాడికి ఏం తెలుసులే. వాడికి కాస్త వయసు వచ్చినాక, ఈలోపు వయసు వచ్చింది లేక మనం చూసేసరికి వాడు మన మాట వినడు, చేయి దాటిపోతాడు. ఇక నువ్వు ఏడ్చినా ఇక అంతే. అందుకే బాలుడు నడవలసిన త్రోవలో బాలుడుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు వాడిని నేర్పించండి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి అప్పుడు వాడు మంచి క్రమశిక్షణ కలిగి ఉంటాడు. నువ్వు చిన్నపిల్లవాళ్లే వాడిదేముందలే అనుకుంటూ నువ్వు వాడిని నిర్లక్ష్యం చేస్తే వాడు ఏమైపోతున్నాడు అంటే లోకములో దేవునితో సహవాసము కంటే చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు లోనై వాడు పూర్తిగా భ్రష్టుడైపోతున్నాడు. జాగ్రత్త. రెండవదిగా మనం చూసినట్లయితే యవ్వనములో మనం ఏం చేయాలంటే తిమోతి వలె ప్రార్థన చేయాలి. ఎప్పుడన్నమాట? యవ్వన కాలంలో తిమోతి వలె మన ప్రార్థనలు మనం చేయాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయుడవై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిమోతితో ప్రభువారు చెప్తున్నటువంటి లేదా ఈ పౌలు చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులవై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. కనుక మనం యవనేచ్ఛల నుండి మనం పారిపోవాలి. ఈ యవనేచ్ఛలు అనేటువంటివి యవనస్తుల మీద పడిపోకుండా ఆ యవనస్తుల యొక్క జీవితాలను ఈ యవనేచ్ఛలు పాడు చేయకుండా ఉండునట్లుగా వారు ఏం చేయాలి అంటే వారు ప్రార్థన
చేయాలి. ఈ ప్రార్థన ద్వారా వారు ఏమవుతారు అనేది మనం చూసినట్లయితే అక్కడ వాక్యం చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, వారు ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, ఇప్పుడు వీళ్ళు ఎవరితో ఉంటారు? వీళ్ళ స్నేహాలు ప్రభువుతో ప్రార్థన చేసేవారితో ఉంటారు. వీళ్ళు లోకములో అటు ఇటు తిరిగేవారితో ఉండరేక. వీళ్ళు ఎవరితో ఉంటారు? ప్రభువుతో ప్రార్థన చేసేవారితో ఉంటారు. అంటే విశ్వాసత కలిగినటువంటి పిల్లలతో వీరు స్నేహాల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ విశ్వాసులతో వారు స్నేహం చేయటం వల్ల ఆ విశ్వాసులు ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన చేయటం బట్టి వీళ్ళకు కూడా ఏమవుతుంది? ప్రార్థన అలవాటు అవుతుంది. ఈ ప్రార్థన అలవాటు అవటం బట్టి వాళ్ళు ఏమవుతారు? ఈ ప్రార్థనను వారు బలపడతారు. ఈ బలపడే కొందిని వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే విశ్వాసం వస్తుంది, నీతి వస్తుంది, ప్రేమ వస్తుంది, సమాధానం వస్తుంది కదా. పవిత్ర హృదయము వారి జీవితాల్లోకి వస్తుంది, విశ్వాసం అనేది వారి జీవితాల్లోకి వస్తుంది, ప్రేమ అనేది వారి జీవితాల్లోకి వస్తుంది, సమాధానాన్ని వారు ఎప్పుడు కూడా వెంటాడుతారు. లోకములో అల్లరి చిల్లరగా పోట్లాట్లు, విచ్చలవిడి జీవితాలు వారు ఎక్కడ కూడా కోరుకోరు. అంటే యవనస్తులు రకరకాలటువంటి పరిస్థితులు వారు ఉంటుంటే, ఈ యవనస్తులు ప్రార్థన జీవితం వారు కలిగి ఉన్నారు కాబట్టి, ప్రార్థన జీవితం కలిగినటువంటి వారితో స్నేహ సంబంధాలు చేస్తున్నారు కాబట్టి వీరి యొక్క జీవితాలలోనికి ఏమొస్తుంది? వారు ఎలాంటి మనసు కలిగి వారు ఉంటారు అని వాక్యం చెబుతుంది. అంటే వారు విశ్వాసము కలిగి ఉంటారు, వారు ప్రేమ కలిగి ఉంటారు, వారి సమాధానమును వారు వెంటాడే వారికి ఉంటాడు, పవిత్రమైన హృదయము కలిగిన వారుగా ఉంటారు. అంటే ఈ ప్రార్థన అనేటువంటిది వారి యొక్క హృదయాన్ని, వారి విశ్వాసతను, వారి ప్రేమను, వారు సమాధానము కలిగినటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తుంది. కనుక మన యవన పిల్లలకి మనము లోకములో ఎన్నెన్నో నేర్పుతున్నాం, కానీ మన పిల్లలకి మనం ఏమి నేర్పలేకపోతున్నామంటే దైవ సన్నిధిలో మనము ప్రార్థన చేయటం, దైవ సన్నిధిలో సాక్ష్యం చెప్పటం, దైవ పిల్లలుగా పవిత్రమైన హృదయాలతో వారు దేవునితో స్నేహ సంబంధములో కలిగి జీవించడం మన పిల్లలకు నేర్పట్లేదు. యవన కాలములో మనం ప్రభు కాడిముడి నరునికి మేలు, కానీ మనం అప్పుడు ఇవ్వం బాప్తిస్తాలు. ఎప్పుడు ఇస్తాం? మనం బాగా సలహాలు చెబుతాం, ఈ వయసులో పిల్లలు నిలబడతారా అని. ఎందుకని? మనకు లేదుగా బైబిల్ జ్ఞానం, మనకు లేదుగా ఆ విశ్వాసం. మనం ఏం చెబుతామంటే, వాళ్ళకి వయసు వచ్చినప్పుడు అన్నీ తెలిసినప్పుడు తీసుకుంటారులే, అన్నీ తెలిసి వచ్చినప్పుడు తీసుకోమంటే తీసుకుంటాడా? నీ మాట వింటాడా? నిన్ను దూరంగా విసిరేస్తాడు. అంతేనా? దూరంగా విసిరేస్తారా? అడగండి, మీ పిల్లల్ని ఇప్పుడు అడగండి, వస్తారేమో. కనుక మనము ఏ సమయంలో మనము దేవుని పిల్లలను, మనం ఏ సమయంలో మన పిల్లలను దేవుని పిల్లలుగా మార్చాలో ఆ సమయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ఏ సమయంలో మన పిల్లలకు భోజనం పెట్టాలో ఆ సమయంలోనూ భోజనం పెట్టాలి. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం పెట్టకూడదు. అంతేనా? కనుక చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు ఎప్పుడు వరకు పాలతో వారిని పెంచాలో అప్పుడే వాళ్ళ పాలతో పెంచాలి. ఎప్పుడు వరకు పాలు ఇస్తే సరిపోదు వాళ్ళకి. అది ఎవరు ఎరిగి ఉండాలి? తల్లిదండ్రులు ఎరిగి ఉండాలి. పిల్లలకు తెలియదు కదా. ఆ జ్ఞానం ఎవరికి ఉండాలి? తల్లిదండ్రులకు ఉండాలి. నీ పిల్లలు కూర్చున్న అనుభవ జ్ఞానం ఎవరికి ఉండాలి? నీకే ఉండాలి. చాలామందికి ఈ జ్ఞానం ఉండదు. ఎంతవరకు ఎండనక వానని కష్టపడి పనిచేయటమే. పిల్లల గురించి ఆలోచన ఉండదు. పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు అటువంటిది మనం గ్రహించాం. అక్కడే మన పిల్లలు నష్టపోతున్నారు. అక్కడే మన పిల్లలు మనం అనుకున్నంత స్థాయిలో మన పిల్లలు ఎదగలేకపోతున్నారు. మనం అనుకున్నటువంటి స్థాయిలో మన పిల్లల్ని మనం చూడలేకపోతున్నాం. జీవితకాలం అంతా మన పిల్లలు మన ఎదుట దుఃఖముఖులుగా వారిని చూడాల్సి వస్తుంది. అందుకే జ్ఞానము కలిగి స్త్రీ ఉండాలి. దేవుని కలిగిన పిల్లలు జ్ఞానము కలిగి ఉంటే ఆ జ్ఞానంతో ఏం చేయొచ్చు అంటే నీ ఇంటిని నువ్వు కట్టుకోవచ్చు, నీ పిల్లలు జాగ్రత్తగా పెంచుకోవచ్చు, నీ పిల్లలు నడవలసిన త్రోవలో జాగ్రత్తగా. మనకు జ్ఞానం లేకపోతాం కాదు, జ్ఞానం ఉంది. లోకంలో చాలా జ్ఞానం ఉంది మనకి. ఇల్లు లేకపోతే సంపాదిస్తున్నాం, వస్తువు లేకపోతే సంపాదిస్తున్నాం,
వస్త్రాలు లేకపోతే సంపాదిస్తున్నాం, బంగారం లేకపోతే సంపాదిస్తున్నాం, పిల్లలకి చదువులు చెప్పేస్తున్నాం, పిల్లలకి రకరకాలుగా వారికి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తున్నాం. జ్ఞానం లేకపోతే ఇవన్నీ చేయం. జ్ఞానం ఉంది, కానీ వాటి మీద ఉన్న ధ్యాస, వాటి మీద ఉన్నటువంటి ఆ తెలివి దైవ సన్నిధి మీద లేకపోవటమే మనం ఎదగలేకపోతున్నాం. మన పిల్లల్ని ఆ విధంగా పెంచలేకపోతున్నాం. స్కూల్కి మార్కు వేస్తే ఏం చేస్తాం? పిల్లల్ని పంపిస్తావా? అన్నం తినకపోతే కుడి చేతి చెప్పు ఎడం చేతికి వేసుకుంటే, ఎడం చేతి చెప్పు కుడి చేతికి వేసుకుంటే, ఎడం చేతో ఏదైనా తింటూ ఉంటే, ఎడం చేతో ఏదైనా మనము ఎవరికన్నా ఏదైనా ఇస్తూ ఉంటే చెప్తున్నాం, నేర్చుకుంటున్నాడు. మరి ఇది ఎందుకు మనం నేర్పట్లా? ఎందుకు చేయట్లా అంటే, దీనిని మనం చేయవలసినటువంటి దానిని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మన పిల్లలు దాని మీద ధ్యాస లేదు. మిగతావన్నీ మనం చెప్పినట్లుగా వాళ్ళు చదువు వచ్చిన రాకపోయినా వెళుతున్నారు, వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా వెళుతున్నారు స్కూల్కి కదా. కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు తప్ప చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన మాట వింటున్నారు. కనుక నీవు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నీ పిల్లలను దైవ సన్నిధికి అలవాటు చేయండి. అప్పుడు వారు యవ్వన కాలంలో వచ్చినప్పుడు వారు యవనేచ్ఛలకు దూరంగా ఉంటారు. ఎందుకో తెలుసా? వారి హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లు బట్టి వారి పాపం అనేది వారు ఆలోచించరు. పాపానికి వారి హృదయంలో చోటు అనేది ఉండదు. వారి హృదయంలో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది కదా. కనుక మనం ఏం చేయాలి? పౌలుతో అదే చెబుతున్నారు. ఈ పౌలులోనికి విశ్వాసము, దైవజ్ఞానం అనేది ఎవరి నుండి వచ్చింది? వారి యొక్క అమ్మమ్మలో నుంచి వచ్చింది. ఆ అమ్మమ్మలో నుండి తల్లిలోకి వచ్చింది, తల్లిలో నుండి వారసత్వంగా ఇస్తున్నాడు. మనమైతే ఎంత ఆస్తులైతే ఇస్తామో, భూములైతే ఇస్తాం, డబ్బులైతే ఇస్తాం, బ్యాంకు బ్యాలెన్స్లు అయితే ఇస్తాం, వెండి బంగారాలు అయితే ఇస్తాం, కానీ మన పిల్లలకి ఏమి ఇవ్వట్లేదు? ప్రార్థన జీవితాన్ని ఇవ్వట్లేదు. మన పిల్లలకి ఏమి ఇవ్వట్లేదు? ప్రార్థన శాశ్వతమైనది ఇవ్వట్లేదు. తాత్కాలికమైనది చాలా ఇస్తున్నాం. శాశ్వతమైనటువంటి దైవ ఆశీర్వాదములు ఇహమందు పరమందును నీ పిల్లలకు, నీ కుటుంబానికి మేలు చేసేటువంటి వాటి యందు నిర్లక్ష్యం కలిగి మనం ఉంటున్నాం. అందుకే మన పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలి? యవ్వన కాలంలోనే మన పిల్లలకి ప్రభు పిల్లలుగా వారు ఉండినట్లుగా, లోకములో పడిపోకున్నట్లుగా వారికి బాప్తీసాలు ఇచ్చి ఒక మేలైన మార్గములో ఒక మేలైన అనుభూతిని మన పిల్లలకు మనం నేర్పించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఉందా? మరి తప్పు మనలో జరిగిందా? జరిగిపోయింది, మళ్ళా వస్తుందా? మళ్ళీ మన పిల్లల వాళ్ళంటే అవుతారా? అవరేక లేదు, ఇక సాయిస్ లేదు. ఇప్పుడున్న సమయంలోనైనా చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి, కనీసం నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ పిల్లలైనా తప్పిపోకుండా, నీ మనవాళ్ళు మనవరాళ్ళు తప్పిపోకుండా జాగ్రత్త చూసుకోవటానికి ఇప్పటికైనా మనం తెలివి కలిగి మనం ఉండాలి, జాగ్రత్త పడాలి. కనుక ఇప్పుడు మొదటి ఎప్పుడు చేయాలట? బాల్యములోనే సమయాల వలె మన ప్రార్థనలు చేయాలి. రెండవది యవ్వన కాలములో తిమోతి వలె మన ప్రార్థనలు మనం చేయాలి. మూడోది మనం చూసినట్లయితే ఉదయకాలమున దావీదు వలె మనందరం కూడా ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ఎవరి వలె? దావీదు వలె మనం చేయాలి. కీర్తన 63వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకేదను. ఎప్పుడంటే వెతికేది? ఎప్పుడు వెతుకుతున్నాడండి దావీదు? ఎందుకు వేకువను వెతకాలి? ఆయన వెతికేటువంటిది వేకువను ఏంటి? అయ్యా, నాకు మంచి ఆహారం ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, నా పిల్లల ప్రయాణంలో తోడుకునండి, ఇవన్నీ అడగట్లేదు ఆయన. ఆయన వేకుమునే ఆయన వెతికేది ఏమిటి అనేది అక్కడ బైబిల్ మనకు చెబుతుందంటే, దేవుని యొక్క బలమును వెతుకుతున్నాడు, నీ ప్రభావమును చూడాలని
పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవాలనని నా శరీరము కృషించుచు ఉన్నది. హల్లెలూయా. చూసారా? ఆశ. పనికి వెళ్ళాలి అని ఆశ ఉంటే పెందల కళ్ళేసి పని చేసుకుని పనులకు వెళతాం. ఆశ లేదనుకోండి, తన్ని పెట్టుకుని నిద్రపోతాం. పనులన్నీ అయిపోయాక అందరు పనులకు వెళ్ళిపోయినాక లేస్తాం. చాలామంది యొక్క జీవితాల్లో ఏముంటలేదు అంటే, దేవుని సన్నిధానములో ఉన్న మనము ఉదయమునే లేచి వేకుమనే లేచి మనం ఏం చేయాలని చెప్తున్నాడు? మనం ఏం చేయాలంట? ఉదయమునే వేకుమనే లేచి మనం ఏం చేయాలంటే దేవునిని వెదకాలి, మన ప్రభువుని వెదకాలి, ముందు ప్రభువుని స్తుతించాలి, ముందు ప్రభు బలాన్ని మనం వెదకాలి, ప్రభు యొక్క కృపలను వెదకాలి, ప్రభు యొక్క దీవెనలు మనం వెతుక్కోవాలి. అప్పుడు ఆ దీవెనలు, ఆ కృపాక్షేమాలు నీకు తోడుగుంటాయి, నీ పిల్లలకు తోడుగుంటాయి, నీ ప్రయాణకు తోడుగుంటాయి, నీ పశువులకు తోడుగుంటాయి, నీ యొక్క కలిగినటువంటి సమస్తానికి తోడుగుంటాయి. మనమేమంటామంటే అసలు దేవుని వేదకు, నా పశువులు దీవించునైనా, నా పిల్లలు దీవించునైనా, నాకు ఆహారం ఇవ్వనైనా, ఇక ఈ తెల్లారు లేచిన కాడి నుంచి ఈ బతుకే. మనం అడిగేదల్లా ఏంటి అంటే మన శరీర సంబంధమైన సుఖభోగాల కొరకే మనం అడుగుతున్నాం. మన ఆత్మీయ జీవితం కొరకు మనం అసలు ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు. ప్రభు ఏమంటున్నాడు? మొదట నా నీతిని రాజ్యమును వెదకండి, అప్పుడు మీకేం కావాలో అవి ఇస్తాడు. వెదకవలసినటువంటి దాన్ని వెదకట్లేదు. మనం చేయవలసిన ప్రార్థన మనం చేయట్లో. చాలామంది ప్రార్థన చేస్తారు, చాలా ప్రార్థనలు చేస్తారు, చాలా తెలివితేటలుగా ప్రార్థన చేస్తారు, నేర్పరితనంగా. కానీ దేవుని బలమును, దేవుని ప్రభావమును, దేవుని మహిమను వారు వెతకలేకపోతున్నారు. ఆయన బలము భూమి ఆకాశములను సృజించినటువంటిది. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క మహిమ సూర్య చంద్ర నక్షత్రముల కంటే కూడా ఉన్నతమైనటువంటిది. ఆయన యొక్క మహిమను గూర్చి, ఆయన బలమును గూర్చి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవుని, ఇంత గొప్ప దేవ నువ్వు నాకు దొరికేవయ్యా, యోగ్యత లేని నాకు దొరికేవనైనా, నా జీవితకాలం అంతా నేను నిన్ను వెంబడిస్తానయ్యా. ఏమున్నా ఏమి లేకపోయినా, నేను పేదవాడైనా, దరిద్రునైనా, వ్యాధిగ్రస్తునైనా, ఇల్లు వాకిలి లేకపోయినా, నాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీవు నాకుంటే చాలయ్యా, నిన్నే నేను వెంబడిస్తానయ్యా అని ఎప్పుడైతే నీవు ఉదయాన్నే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేసి, ఎప్పుడైతే నువ్వు ప్రభుని వెతుకుతున్నావో, ఆయన బలాన్ని వెతుకుతున్నావో, ఆయన ఒక మహిమను వెతుకుతున్నావో, దేవుని మహిమ ప్రభావములను వెంట వస్తాయి. అందుకే దావీదు అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి, నా వెంట వస్తున్నాయి. నీకు తెలుసా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు, దేవుని బిడ్డగా నీ ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఆ రాత్రి వరకు దేవుడు నిన్ను, నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, చేతి పనులన్నీ దేవుడు చక్కగా దీవిస్తాడు. ఏ అపాయము రాకుండా దేవుడు సహాయమును చేస్తాడు. అందుకే మనం వెదకవలసిన దాన్ని ఉదయాన్నే మనం వెదకాలి. హల్లెలూయా. నిన్ను కాపాడువాడిని వెదకాలి, నీకు ఆహారం ఇచ్చేవాడిని వెదకాలి, నీ ప్రాణమునకు ప్రాణముగా అడ్డు వేసి నిన్ను నిలబెట్టేవాడిని, నిన్ను కాపాడేవాడిని, యాక్సిడెంట్లు, ప్రమాదాలకు దేనికి లోను కాకుండా నిన్ను నిత్యము అనుక్షణము నిన్ను నిలబెట్టే దేవుడిని మనం వెదకాలి. ఆయన మనం ముందు పెట్టుకోవటం వల్ల మనకి ఎన్నో శుభాలు, ఎన్నో ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ఎప్పుడైతే మనం ఈ విధంగా దేవుని పిల్లలుగా ఒక ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుంటామో, ఆ ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. ఆ ప్రార్థన నీ జీవితానికి గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ ప్రార్థన నిన్ను అనేకులకు ఒక మాదిరిగా నిలబెడుతుంది. ఆ ప్రార్థన అనేకులకు అవసరతలు తీర్చేదిగా మారుస్తుంది. నీ కుటుంబం యొక్క అవసరతలే కాదు, అనేకుల యొక్క అవసరతలు తీర్చేటట్టుగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. కనుక మనం ప్రార్థన చేయాలి. ఎన్ని సంవత్సరాలు మనం రక్షించబడినా మనం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేం. మనం
ఎందుకని? లోకములో ఎన్నైనా చెబుతాం, గంటలు సొల్లు కబుర్లు అన్నీ చెబుతాం. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి, ఇవన్నీ అవసరం లేనివన్నీ చెప్పుకుంటాం. కానీ ప్రార్థన మాత్రం దేవుని దగ్గర మనం చేయలేం. శిష్యులు దేవునితో అడిగింది ఏంటంటే, అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు. ఈరోజు ప్రార్థన ఎలా చేయాలో నీకు ఆశ ఉంటే దేవుడు నీ చిన్న ప్రార్థననే దేవుడు ఆస్వాదిస్తాడు. నువ్వు ఎలా ప్రార్థించాలో దేవుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నువ్వు ప్రార్థించడానికి దేవుని పరిశుద్ధ ఆత్మ నీకెప్పుడు సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ నీకెందుకు దేవుడు ఇచ్చాడంటే నిత్యము నీకు తోడుగా ఉండి నడిపించటానికి, నువ్వు భక్తిహీనుడుగా, ప్రార్థనహీనుడుగా నువ్వు మారిపోకుండా ఉండటానికి, నిన్ను తగినటువంటి విధానములో, అవసరతలో, కష్టాల్లో, సమస్యలలో, బాధలలో చిక్కబడుతున్నప్పుడు దాని నుండి నిన్ను ఎలాగో తప్పించి నడిపించాలో నిన్ను నడిపించటానికి పరిశుద్ధాత్మ నీకు ఎప్పుడు తోడుగా, అన్ని వేళల్లో నీకు తోడుకుంటానికి. ఆనాడు దేవుడు ఉన్నప్పుడు, ప్రభువు ఉన్నప్పుడు వారి అవసరతలు తీర్చాడు, వారి యొక్క ఆకలి దప్పికలు తీర్చాడు, వారికి దయ్యాలు, అలాగే వారికి ఉన్నటువంటి అనేక రోగాలు, వారికి ఉన్న అనేక సమస్యలన్నీ అయినా, తుఫానులు, అనేకటువంటి ప్రమాదాలు తప్పించాడు దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అన్ని సమయాలలో అందరికీ దేవుడి సహాయమును ఆయన చేస్తాడు. ఆయన శరీరముగా ఉన్నప్పుడు కొద్దిమందికే సహాయం చేయగలిగాడు. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపం అయిన తర్వాత ఆయన భూప్రపంచములో అన్ని స్థలాలలో అందరికీ ఆయన సహాయము ఆయన చేయగలడు. అంటే ఆయన కృప విస్తరించింది, ఆయన ప్రేమ అనేక కుటుంబాలలోనికి బహుబలముగా దేవుడు ఆయన పంపిస్తున్నాడు. పునరుత్థానము ఎంత శక్తి ప్రభావం కలిగిందో, ఆయన యొక్క మహిమ ఎంత ఘనమైనదో, ఎంత ఉన్నతమైనదో. అందుకే దేవుని పిల్లలు ఉదయకాలంలోనే మనం ఏం చేయాలన్నమాట, ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయటం బట్టే దావీదు ఒక చిన్న మంద కాపాడబడింది. అనేకమైనటువంటి భయంకరమైనటువంటి క్రూర జంతువులు వచ్చినప్పుడు తన యొక్క గొర్రెలకు చిన్న ప్రమాదము లేకుండా అవి కాపాడబడ్డాయి. చిన్న మంద విస్తారముగా దీవించబడింది. ఆ ప్రార్థన చేటును బట్టే ఒక గొర్రెల కాపరకుండా తాను ఇశ్రాయేలుకు రాజుగా మార్చబడ్డాడు. ఆయన ప్రార్థన చేటును బట్టే ఆయన యొక్క జీవితంలో శత్రువులు అనేక మందిగా ఉన్నప్పటికీ శత్రువుల బారిలో చిక్కబడకుండా దేవుడు ఆయనని కాపాడుతూ తప్పిస్తూ ఆయన ముదిమి వరకు ఆయనతో దేవుడు ఉన్నాడు. కనుక ప్రార్థన నిన్ను అనేక విధాలుగా నిన్ను కాపాడుతుంది, ఆదరిస్తుందని మనం గ్రహించుదాం. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే, మధ్యాహ్నమున దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు? మధ్యాహ్నమున దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్పాను, నీవు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. అందుకే ఏ సమయాలలో ఎవరు ప్రార్థన చేశారు, కొన్ని విషయాలు నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను. కనుక ఆ ప్రార్థన వలన వారికి ఎంత లాభం వస్తుందో, ఎంతగా దేవుడు వారిని తప్పిస్తూ కాపాడుతున్నారో కొన్ని విషయాలు నేను మీకు తీసుకొస్తున్నాను. ప్రార్థన ప్రాముఖ్యత ఎంత విలువైనదో విశ్వాసకి. ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే, పిల్లలు బాగపోతేనో, పిల్లలు ఏదైనా జాబుల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, గృహాలు లేకపోతేనో, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు వస్తేనో, అనారోగ్యాలు వస్తేనో, గర్భఫలము లేకపోతేనో, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్స్ అప్పుడు మనం అప్పుడు ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తాం. మిగతాప్పుడు చేయవేక, కడుపు నిండా భోజనం ఉంటే చేయవేక, అన్ని సమృద్ధిగా ఉంటే చేయవేక, ఇంట్లో కష్టాలు బాధలు ఏదైనా ఉంటే చేస్తాం. అంటే అవసరతను బట్టి, పరిస్థితులు బట్టి భక్తి చేసే రకం అన్నమాట మంది. ఏ రకం మంది? అవసరతను బట్టి, పరిస్థితులు బట్టి ఎవరిని వాడుకుంటాం?
మనుషులు వాడుకుంటామే అట్లా దేవుని కూడా వాడుకుంటాం. మనం ఎంత తెలివిగలవాళ్ళు అనుకుంటున్నారు? యేసయ్యని మనం ఎట్లా వాడుకోవాలో మనకు తెలుసు. మన అవసరతలు వచ్చినప్పుడే బైబిల్ కూడా అప్పుడే వాడుకుంటాం. నూనె కూడా అప్పుడే గుర్తు వస్తుంది. పాస్టర్ గారు కూడా అప్పుడే గుర్తు వస్తాడు. దైవ సన్నిధి కూడా అప్పుడే గుర్తు వస్తుంది. మిగతా సమయాల్లో అసలు గుర్తే ఉండదు. అన్నీ బాగుంటే మనం ఎందుకు దైవ సన్నిధికి వస్తాం? 4వదిగా మనం చూస్తే మధ్యాహ్నమున దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేనను యథాప్రకారముగా అనుదినము యెరూషలేము పట్టణం వైపు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇట్టి శాసనము సంతకము చేయబడి ఉండగా, అది తెలిసినప్పటికీ కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన యథావిధిగా అని చేస్తున్నాడు. తన దేవునికి తాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే శిక్ష ఉంది, సింహబోనులో వేయబడతారు. కనుక ఏ దేవునికి ఎవరు ప్రార్థన ఎవరు చేయొద్దన్నాడు? ఆ దేశములు ఎవరు చేయొద్దన్నాడు. కానీ దానియేలు మానాడా? దేశములు అందరూ మానినా ఎవరు మానలేదు? దానియేలు మానలేదు. దానియేలు మానలేదు కాబట్టి దానియేలు యొక్క ప్రార్థనలు విన్న దేవుడు, దానియేలు ప్రార్థించిన దేవుడు, దానియేలు యొక్క భక్తిని చూసి దానియేలుకు ఉన్నటువంటి ప్రమాదము నాకు ప్రార్థన చేయటం బట్టే కదా వచ్చింది, నన్ను ప్రేమించడం బట్టే కదా, నన్ను స్తుతించడం బట్టే కదా ఆయనకి ఈ ప్రమాదము వచ్చింది. కనుక ఆయన నా ఆజ్ఞలను ఆయన గైకుంటున్నాడు. ఏదైతే నా దగ్గర తీర్మానం చేసుకుని ఆయన ప్రార్థన చేస్తున్నది మానుకోకుండా ఆ తీర్మానాలు కట్టుబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నిన్ను ప్రేమించి ఒక మరణకరమైనటువంటి శాసనం అనేది అక్కడ ఉంచబడినప్పటికీ కూడా, ఒక మరణకరమైనటువంటి శాసనం అనేది అక్కడ ఉంచబడినప్పటికీ కూడా దానియేలు దాని వైపు చూడకుండా ఆయన ప్రార్థన చేయటం బట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పాలి? దానియేలుని దేవుడు కాపాడు. అబ్రహాము తన కుమారుని దేవుడు అడిగినప్పుడు ఆ కుమారుని ఇవ్వటానికి వెళ్ళినటువంటి అబ్రహాం కట్ల మీద నా కుమారుని కాల్చేసిన తర్వాత ఆ బూడిదల నుండి నా కుమారుడు నాకు ఎందుకు ఇవ్వు, నేను నీ మాట విన్నాను కదా అని నేను ప్రభువుని అడిగితే, నా ప్రభు మాట వింటే ప్రభు నాకు సహాయము చేస్తాడని, యవన కాలంలో నేను ప్రభు బిడ్డగా నేను మారితే ప్రభు నాకు సహాయమును చేస్తారని, ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో మనకు ఆ మనసు అభిప్రాయం ఉంటుందో మనం ఏం చేస్తాం? ఆలస్యం చేయకుండా వెంటనే మన జీవితాన్ని ప్రభుకు సమర్పణ చేస్తాం. విశ్వాసతలో మనం ముందుకు ప్రయాణము చేస్తాం. ఆ విశ్వాసత లేనప్పుడే మన ప్రభుకి ఏ పని మనం చేయలేం, మన ప్రభుకి ఏమీ ఇవ్వలేం, ఏ పనిలో కూడా మనం ముందుకి ఉండలేం. అంటే వారు కడిపే వారికి దేవుడు, వారి అవసరతలే వారికి, వారి క్షేమమే వారికి దేవుడు తప్ప వారు దేవుడి వైపు వారు చూసే స్వభావం దేవునికి చెందినవాడు కనుక దేవుని యొక్క భాగమును నేను దేవునికి ఇవ్వాలి. దేవుని యొక్క మందిరములో ఆహారం ఉన్నట్లుగా నా యొక్క 10వ వంతును నేను దేవుని మందిరములోనికి తీసుకువెళ్ళి ఇక్కడ ప్రభు యొక్క మందిరములో నేను ఒక మాదిరిగా నేను ఉండాలి. కనుక ఒక మాదిరి ప్రభు పిల్లలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మధ్యాహ్న సమయంలో ఎవరు ప్రార్థన చేశారు? దానియేలు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేయటం బట్టి దానియేలుని ఏం చేశారు? శిక్షించారు. ఎక్కడ పడేశారు? సింహం బోనులో పడవేశారు. ఇప్పుడు దానియేలుని సింహం ఏమైనా చేసిందా? చేయలేదు. ఎందుకని అంటే దానియేలు దేవుడు సింహము నోరుని మూసేశాడు. దానియేలు దేవుడు సింహము నోరుని మూసేస్తే సింహం ఎవరి మాట వింటుంది? దేవుని మాట వింటుంది. కాకులు దేవుని మాట వింటున్నాయి కదా. సూర్యచంద్ర నక్షత్రములు భూమి అన్నీ కూడా ఎవరి మాట వింటున్నాయి?
దేవుడి మాట వింటున్నాయి కదా. గాలి దేవుడి మాట వింటుంది, తుఫానులు దేవుడి మాట వింటున్నాయి, సముద్రము దేవుడి మాట వింటున్నాయి, దయ్యాలు. కానీ ఎవరు వింటలేదు? ఎవరినైతే దేవుడు ప్రేమించాడో వాళ్ళే వింటలా. ఎవరికైతే దేవుడు ప్రాణం పెట్టాడో వారు వింటలా. వారు దేవుని కంటే లోకము, లోక స్నేహము, లోక సంబంధమైన విషయాలు, వారి అవసరత తీర్చుకోవటానికి భక్తి, ప్రార్థన అన్నీ తెంచేసుకుని లోక సంబంధమైన వారితో స్నేహ సంబంధాలు కలిగి జీవించేయటం మన జీవితాల్లో మనం అలవర్చుకున్నాం. ఇది మన బ్రతుకు కొరకు, మన క్షేమం కొరకు, మన భోజనం కొరకు మనం ఏ చెడు పనులైనా మనం చేసేస్తున్నాం. ఇది విశ్వాసకి, దేవుని పిల్లలకి ఏమాత్రమైనా మంచిదేనా, తగినటువంటిదేనా ఆలోచిస్తూ మన యొక్క మనసును మారి రూపాంతరము చెందటం బట్టి మనం దేవుని పిల్లలుగా మన యొక్క జీవితాలు మరి వాడబడటానికి, దేవునికి ఇష్టముగా ఉంచబడటానికి అవకాశం అనేది ఉంచబడుతుంది. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే రాత్రి వేళలో పౌలు శీలల వలె ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ఎప్పుడు? అర్ధరాత్రి పూట. చెరసాల్లో వేయబడ్డారు. వాక్యములు చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలను పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ. వారు ప్రార్థన చేయటానికి అనుకూలంగా ఉందా? వాళ్ళు ఇంట్లో ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్న వారికి ఎలా ఉంటాయి? మనకులాగా స్వేచ్ఛగా కూర్చోవడానికి ఫ్యాన్లు ఇవన్నీ ఉంటాయా? వాళ్ళ చేతులకి, కాళ్ళకి సంఖ్యలు ఉంటాయి కదా. మరి వాడు కూర్చోటానికి కూడా వీళ్ళు ఎక్కడ పారిపోకుండా ఉండాలి. అలాంటి సమయంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు అన్నీ ఉన్నా పాడలేము, అన్నీ ఉన్నా మనం చక్కగా కూర్చోలేము, అన్నీ ఉన్నా దేవుని సన్నిధికి రాలేము. కనుక వాళ్ళు అనుకూలత లేకపోయినా వారి కాళ్ళు, చేతులకి, మోకాళ్ళకి, వీటన్నిటికీ మరి సంఖ్యలు వేయబడ్డాయి. కాళ్ళ మధ్య ఒక కర్రను తొడిగి కదా దానికి సంఖ్యతో బంధించి వేశారు. అంటే కాళ్ళు, చేతులు అన్నీ కట్టిపడేశారు. వాళ్ళు మనలా కూర్చోడానికి వీలేదు, పడిపోవటం, ఈ పక్కకో ఆ పక్కకో పడిపోవటమే. అట్లా పడిపోయి కూడా వాళ్ళు ఏం చేశారు? దేవునిని అంటే వారి మనస్సును, వారి శరీరాన్ని బంధించారు తప్ప వారి మనస్సును బంధించలేదు. వారు దేవునితో వారుకున్న సహవాసాన్ని బంధించలేదు. మనకు ఒకవేళ అనేకమైన రోగములు రావచ్చు, అనేకమైన పేదరికాలు రావచ్చు, అనేకమైన పరిస్థితులు రావచ్చు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవే, ఇవి ఆత్మకు మాత్రం కానే కాదు. ఒకవేళ నువ్వు మంచములో పడిపోయినా, నీ కాళ్ళు చేతులు స్పర్శ లేకపోయినా, నీ మనసుతో నువ్వేం చేయొచ్చు? పాడవచ్చు, ప్రార్థించవచ్చు. దేవునిని గట్టిగా అరిస్తేనే అవసరం లేదు. దేవునికి ఏమి చెవుడేం కాదు. నీ మనసు సరిగ్గా ఉండి, పవిత్రముగా ఉండి, నువ్వెప్పుడు ప్రార్థించినా, ఏ రాత్రిపూట ప్రార్థించినా, నీ కష్టాలలో నీ ప్రార్థన విని నీకు సహాయము చేయటానికి నీ దేవుడు కునుకడు, నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోవడం. నువ్వు అనుకుంటున్నావు నేను బంధించబడ్డాను, నాకెవరు అనుకుంటున్నావు? నేను కాపాడేవాడు, నేను రక్షించడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో ఆయన గగనమును చీల్చుకుని వచ్చి నీకు సహాయము ఆయన చేస్తాడు. గగనమును చీల్చుకుని వచ్చి సహాయం చేస్తాడు. మంచి దేవుడు మన ప్రభు, సామాన్యుడు కాదు. అందుకే ఎప్పుడు చేయొచ్చు ప్రార్థన? దానియేలు వలె
పౌలు శిలల వలె మధ్యరాత్రి చేయవచ్చు, దానియేలు వలె మనము మధ్యాహ్నము మనం చేయవచ్చు. అపాయములో పేతురు వలె కూడా ప్రార్థన చేయాలి. అపాయములో పేతురు వలె ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుదాం. ఎప్పుడు యేసుప్రభు వారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు ఈయన కూడా నీళ్ళ మీద నడుస్తున్నాడు కదా. ప్రభా నీవైతే నేను కూడా నడుస్తాను, నడవమన్నాడు. నడుస్తున్నటువంటి తాను ఏం చేశాడు? దేన్ని చూస్తున్నాడు అంటే ఎవరు చూడాలి మనం నడవాలంటే? అంతే కదా, మన చూపు అంతా ఎవరి మీద ఉండాలి? అప్పుడు మన బ్రతుకు బాగుంటుంది, మన ప్రయాణం బాగుంటుంది, మన జీవితాలు బాగుంటాయి. ఎప్పుడైతే నువ్వు ప్రభువు నుండి నీకున్న మనసు దృష్టి మళ్లించబడి గాలి వైపు, లోకం వైపు, నీ ఆశల వైపు, నీ కోరికల వైపు మళ్లించబడతాయో మనం ఏమైపోతాం? మునిగిపోతాం. ఇప్పుడు మునిగిపోతున్న సమయంలో, క్లిష్టమైన పరిస్థితిలో, ప్రాణాపాయమైన పరిస్థితిలో ఏం చేశాడు? ప్రభువా నీవు నన్ను రక్షించునైనా కేక వేశాడా? కష్టకాలములో, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కష్టములో దేవుని నిన్ను ఆదుకునేవాడు. కాబట్టి ప్రభువును మర్చిపోవద్దు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు తప్పకుండా మనకు దేవుడు సహాయమును చేస్తాడు. అలాగనే అన్న 7వదిగా మనం చూస్తే దుఃఖములో అన్న ఏం చేసింది? ప్రార్థన చేసింది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. నాకు కలిగి ఉన్న శ్రమను చూసి చూసారా, ఇవేం చేస్తుందంటే దుఃఖముతో దేవుని సన్నిధానంలో ఆమెకున్న శ్రమను బట్టి ప్రార్థన చేస్తుంది. దుఃఖముతో ప్రార్థన, మత్తురాలుగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవుడు విన్నాడా? ఈరోజు నీ జీవితంలో మనము ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులున్నా, ఎలాంటి శ్రమకరమైన పరిస్థితులున్నా నువ్వు ప్రార్థన చేస్తే అన్నవలే ప్రభు నీకు సహాయమును అని చేస్తాడు. ప్రభు మందిరములోకి వెళ్ళి, దేవుని మందిరములోకి వెళ్ళి ఆమె చేసింది, ప్రార్థన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. 8వదిగా మనం చూసినట్లయితే శ్రమలలో యోబు వలె ప్రార్థన చేయాలి. ఎవరు వలె? యోబు వలె. యోబు ఎప్పుడు ప్రార్థన చేశాడు? శ్రమలలో ఆయన ప్రార్థన చేశాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా. యోబు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? స్నేహితుల కొరకు. ఎవరైతే ఆయనని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే ఆయన భక్తి మీద అనేక సార్లు ప్రశ్నలు వేస్తున్నారో వారి కొరకు యోబు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. శ్రమలలో ఉండి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తన భార్య అయితే ఇంకా దేవుడు ప్రార్థన ఎందుకంది, కానీ యోబు అయితే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రతిఫలము దేవుడు ఏం చేశాడు? ఆయనకి శ్రమలన్నిటిలో నుండి దేవుడు తప్పించాడు. రెండంతలుగా దేవుడు ఆయనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడా? ఈరోజు నీ ప్రార్థన నిన్ను రెండంతలుగా దీవిస్తుంది. తుదకు నీవు కొద్దిగా ఉన్నాను, మొదట నీవు కొద్దిగా ఉన్నాను, తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతావు. కనుక నువ్వు మొదట నీ జీవితం
ప్రార్థన జీవితం ఒక సరిగ్గా లేకపోతే నువ్వు ప్రార్థన ప్రారంభించి ప్రార్థన కొంచెం బలపడుతున్నప్పుడు ప్రార్థనలో ఆ ప్రార్థన నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ పేదరికాన్ని, నీ శ్రమలు అన్నిటి నుంచి విడుదలను కలుగజేసి నేను అభివృద్ధిలో తీసుకువెళ్తాను. అందుకే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. వాక్యం చెప్తుంది కదా, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అంటాడు కదా. చేయటానికి నీవు నాకు అప్పగించిన పనిని నేను తుదముట్టించితనయ్యా. కనుక పూర్వము జగతి పునాది వేయబడకు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉన్నదో అది మరలా నాకు దయచే నాయనా. నీవు నాకు ఏదైతే అప్పగించావో ఆ పనిని నీ పిల్లలకు నేను అవన్నీ అప్పగించానయ్యా. నా ద్వారా నీ పిల్లలకు పరలోకము అందించాలని నీవు ఆశపడ్డావు కనుక అదేవిధంగా నేను నీ పిల్లలకి పరలోకము అందించడానికి నీవు అప్పగించిన ప్రతి పనిని నేను తూచా తప్పకుండా చేశాను. దేవుడు అప్పగించిన పనిని మనం ఎప్పుడైతే చేయగలుగుతున్నామో, మన రక్షణను ఎప్పుడైతే కాపాడుకుంటున్నామో, దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ, ఎప్పుడైతే ఆ పరలోక రాజ్యములో నేను ఉండాలి, నా పిల్లలు ఉండాలని ఆ పరిశుద్ధత కొరకు మనం వెదుగుతూ ఉన్నామో, ఆ భక్తి భావాలతో మనం జీవిస్తూ ఉంటున్నామో, ఆ భక్తి, ఆ విశ్వాసత, ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ఎంతవరకు ఈ లోకములో మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళిన దాని కొరకే ప్రయాసపడుతున్నాం. కానీ నీతో వచ్చే ఆ పరలోక ఆశీర్వాదాల కొరకు, నువ్వు పొందుకునేటువంటి ఆ దీవుల కొరకు మనం ఏం చేయట్లేదు, పట్టలేదు. అసలు మనం దానాక కన్నెత్తి కూడా చూడట్లే. ఎప్పుడన్నా ఒక పూట వచ్చి ఇంటే ఉంటాం, లేకపోతే లేదు. ఇక్కడ ఉంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్తో దీంతో సంబంధమే లేదేక. వీళ్ళు అక్కడి నుంచి ఉదయం లేచిన కాడి నుంచి చీపురు పట్టుకుని, ఉదయం లేచిన కాడి నుంచి అంట్లు పట్టుకుని, ఉదయం లేచిన కాడి నుంచి అణు లేపి వీణు లేపి లేకుంటే పనులు అయిపోతాయి, డ్యూటీకి వెళ్ళాలి. ఇక ఇదే పని. ఇక మనంతా అడావుడి పని. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒళ్ళంతా అలిసిపోయి అడావుడికి తిని మళ్ళీ తెల్లారి రొటీన్ అయిపోయింది మన బ్రతుకంతా. కనీసం దేవుని వాక్యము నేను బ్రతికించేది, అదే నీ బాధలలో ఇది నేను బ్రతికించేది, నెమ్మదినిచ్చే ఈ వాక్యాన్ని ఒక ట్యాబ్లెట్లు వేసుకుంటే నీకెంత ఆరోగ్యాన్ని ఇస్తుందో, నిన్ను ఎంత కాపాడుతుందో. వాక్యము కూడా అదే కదా. జబ్బు ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకోమని డాక్టర్ ఇచ్చినప్పుడు వేసుకోకుండా ఉంటావా? మరి ఎందుకని డాక్టర్, మరి పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని ఎందుకు వింటలేదు? జబ్బు లేదుగా నీకు. ఇది కిడ్నీ మీదో, గుండె మీదో, కళ్ళ మీదో, నరాల మీదో పనిచేస్తుందంటే క్యూ కట్టి నేను లెక్క మునిపి వచ్చి ఆ గుమ్మ ఎదురుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ఆ రిసెప్షన్ దగ్గరగా నిలబడి ఎలా ఉంటారు? ఫీజు కట్టేసి పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడని ఫీజు కట్టేసి కూర్చుంటారు అక్కడ. దేవుడు మనకు అవి ఉంటలా. అవి ఇస్తే బాగుండేమనిపిస్తుంది నాకు. ఇక అందరూ దేవుని మందిరంలో క్రమం తప్పకుండా కదా క్యూ కట్టేస్తారు. ఇక చర్చి ఖాళీ ఉండదు. పాస్టర్ గారికి తింటాను కూడా, డాక్టర్ గారికి కానీ ఖాళీ లేకుండా ఎట్టుంటాడు. కనుక బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. ఏ సమయంలోనంట శ్రమలలో యోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అలాగనే స్టెఫెను ఇప్పుడు ప్రార్థన చేశాడు. మరణ సమయంలో ప్రార్థన చేశాడు కదా. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 50 వచనం చదివినట్లయితే ఆయనని ఊరు వెలుపల తీసుకొచ్చి అందరూ కూడా ఆయన రాళ్లతో కొట్టి సంపుతూ ఉన్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు, దెబ్బలతో ఆయన శరీరం అంతా కూడా గాయాలైస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చదవండి. వెళ్ళగొట్టి చంపిరి. చూసారా? యేసు ప్రభు గారి సిలువలో చేసిన ప్రార్థన ఎవరు చేశాడా? వీళ్ళ మీద ఏం చేయొద్దన్నాడు? నన్ను కొట్టి చంపుతున్నారే, ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దయ్యా, నా ఆత్మను మాత్రమే నీవు
చేర్చుకున్నాయను. ఎప్పుడైతే నీవు మరణ సమయములో కూడా, కష్టకాలములో కూడా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయమును చేస్తాడు. కనుక మనము చాలా చక్కని ప్రార్థన మనం చేయాలి. ఎలియాజరు అబ్రహాము తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయ్యా నేను వెళుతున్నాను, నేను ఒక పని మీద వెళుతున్నాను, నా యజమాని అప్పగించిన పని మీద నేను వెళుతున్నాను, ఆ పని నువ్వేం చేయాలి? సఫలం చేయాలి. నా యజమాని కుమారుడికి నువ్వేమి ఇవ్వాలి? భార్యని ఇవ్వాలి. అయ్యా నీ పనులు సఫలం అవ్వాలంటే, నువ్వు వెళుతున్నటువంటి త్రోవ సరళం అవ్వాలంటే, నీకు దేవుడు చక్కటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలంటే ఏం చేయాలి? చేయాలా? మనం ఏం చేస్తాం? పనులు కలిసి రాకపోతే వాళ్ళని వీళ్ళు పిలిచి, వాస్తు బాగలేదా, అది బాగలేదా, ఇది బాగలేదా, జుట్టేంటి వెనక దువ్వావా, పక్కకు దువ్వు, ఈ పక్కన మూల ఏమైనా ఎత్తుందా, అది పల్లం చేయి. ఏమండి నేను వచ్చిన దగ్గర నుంచి అది ఆ ఇంట్లో ఉన్న ఇంటి ఎదురుగా ఎంత ఎత్తుతుంది, ఈ శైలంలో ఎంత బరువు ఉందో, దీనికి వాస్తవం ఏమైనా ఉందా, నా ఇంటికి వాస్తవం ఏమైనా ఉందా, నేను బాగానే ఉండానా, నా పిల్లలు బాగానే ఉండారా? ప్రార్థన చేయండి. మనం ఇంకా మా మూఢనమ్మకాలు, ఇంకా మనలో ఉన్నటువంటి అవిశ్వాసత, ఇంకా మనకు లోక సంబంధమైనటువంటి ఇవి ఇంకా పోల మనలో ఇంకా అలాగే మిగులుతున్నాయి. విడిచిపెట్టండి. ప్రభు మార్గములోకి పూర్తిగా రండి. ప్రభు పిల్లలుగా మారండి. ప్రార్థన చేయండి. ప్రార్థనకు అసాధ్యమైంది, ప్రార్థనతో నాటినది పెళ్ళగించుట అసాధ్యం. కానీ మనం ఏం చేయం? కనుక మనం పాటలు పాడుతున్నాం, కానీ దానిలో ఉన్నటువంటి సత్యాన్ని ఇంకా మన హృదయాల్లోకి చేర్చుకోవట్లేదు. ఇంకా మన జీవితాల్లో ఉన్న ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు అన్నిటినీ ఇంకా మనం ఇంకా మన భక్తి మన ఇంటికి మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం చెప్పండి? మనం ఏమి నేర్పుతున్నాం? ఇంకా లోక సంబంధమైనటువంటి తప్ప ఇంకా మనం మారి మీరు ఇలా బ్రతకండ్రా, ప్రభు పిల్లలకి ఇలా ఉండండి అనేటువంటి ఒక మెసేజ్ మన నుండి వెళుతుందా? ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి చేసాం, కనీసం ఒక పసుపుది కానీ మామిడాకులు కానీ కట్టామా? ఉన్నాయా? చూశారు? మీరు చూసారా? మనం మారాలి. అనేకులను మారండి, మనల్ని చూసేటట్టు మారండి చెప్పాలి. మనం చక్కగా ఉండండి, మంచి ప్రవక్తను కలిగి ఉండండి, మంచి జీవితాలు కలిగి ఉండండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి. ప్రభు తప్పకుండా మనకు దేవుడు సహాయములను చేస్తాడు. కనుక ఆయన ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఎలియాజరు ఏం చేశాడు? ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాడు. దేవుడు ఆయనకి సహాయం చేశాడు. నీ ప్రార్థన నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పిన ఈ విలువైన శ్రేష్టమైన మాటలు ప్రతి ఒక్కరికి ఇది నాయన, పలాని వారికే కాదు నాయన, దేవుని పిల్లలకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారితో పాటు వాక్యం చెబుతున్న నాకును ఇది వర్తిస్తుంది. మేమందరం ప్రార్థించాలి. ఒకవేళ మేము ప్రార్థనలు వెనుకబాటు కలిగి ఉంటే మేము ప్రార్థన చేయటం వల్ల మాకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఈరోజు వాక్యము ద్వారా మాకు నేర్పిస్తున్నాం. కనుక నేను మీరు నేర్పించినటువంటి సత్యములోనికి మేము ప్రవేశించడమే మా జీవితానికి లాభం. మీరు చెప్తున్నప్పటికీ కూడా మేము నేర్చుకోకుండా నిర్లక్ష్యం కలిగి ఉంటే మేము దేవునిని, దైవ సన్నిధిని కూడా మేము త్రోసివేసిన క్రూరులమి, మూర్ఖులం అవుతున్నాం. తెలియక చేసిన వారు వేరు, తెలిసి మేము మూర్ఖులం అవుతున్నాం, తప్పు చేస్తున్నాం. వారు ప్రార్థన చేయాలనేది వారికి తెలియదు, కానీ మాకు తెలుసు, కానీ మేము చేయట్లేదు. నిర్లక్ష్యం. విడిచిపెట్టాలి అయ్యా. ప్రభు పిల్లలుగా మా జీవితంలో మారితేనే ఇంత గొప్ప కృప ఇస్తున్నావంటే, నువ్వు చెప్పిన ప్రతి మాట ప్రకారముగా మేము పనిచేస్తూ ఉంటే, నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నాయన మా యొక్క బ్రతుకును మేము కట్టుకోగలిగినట్లయితే ఇంకా మా జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు చూడగలుగుతామో. ఇప్పుడున్న ఆశీర్వాదాలకే మేము ఎంతో ఆశ్చర్యపోతున్నాం.
కానీ ఇంకా ఎన్ని ఆశీర్వాదాలు మేము చూడగలుగుతామో, ఇంకెన్ని చూడగలుగుతామో. మేము చెప్పిన దానిని వినాలి. కేవలం మా గోల మాదే, మా గోల మాదే, మా గోల మాదే. ఎవరిని పట్టించుకోం, మనం ఎవరిని పట్టించుకోం, ఏమి పట్టించుకోం, మన గోల మందే. దైవజనుడు ఏం ప్రార్థిస్తున్నాడు, దైవజనుడు ఏం వాక్యం చెబుతున్నాడు, నేను ఏం అనుసరించాలి, నేను ఎలా ప్రార్థించాలి, ఏమి తెలియట్లేదు. గోల గోల, మన గోల మందే. ఈ విధంగా మన యొక్క జీవితంలో మనం ఏమైపోతున్నాము అంటే నేర్చుకోలేకపోతున్నాం. ఆ విధంగా మనం ప్రవర్తించలేకపోతున్నాం. ఆ విధంగా మన విశ్వాసతలో మనం బలపడలేకపోతున్నాం. ఆ విధంగా మన విశ్వాసతలో లోతుగా మనం ముందుకి వెళ్ళలేకపోతున్నాం. అనేక సంవత్సరాలుగా నాకన్నీ తెలుసు అనేటువంటి అహంకారంతోనే మనం ఏమీ తెలుసుకునేటువంటి మూర్ఖులకు జనవారులకు మనం మిగిలిపోతున్నాం. అయ్యా, నేను ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా ఎదగాలి, నేను ప్రభువులో బలపడాలి. ఈ ఆశ నూతనముగా దయచేయండి. పిల్లలందరినీ బలపరచండి. ఎవరెవరి కొరకైతే నాయన మేము ప్రార్థిస్తున్నామో వారందరికీ శుభమేలు ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇంకా నాకు తెలియబడకుండా ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరికీ కూడా సహాయములను దయచేయండి. కుటుంబాలన్నీ దేవుని కృపలో మంచిగా, క్షేమముగా, సంతోషముగా, సమాధానముగా, దేవుని అనుగ్రహ ఐశ్వర్యములో చక్కగా ఉంటే సహాయములను దయచేయమని ప్రార్థన జీవితమునైనా ఏ సమయాలలో ఎవరెవరు చేయాలో, చేస్తే ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయో ఈరోజు వాక్యము నుండి నేర్చుకున్నాం కనుక ఆ వాక్యములనైనా శిరస వహించి ఆ వాక్యానికి నైనా లోబడి విధేయత కలిగి ఆ వాక్యానుసారంగా మేము ప్రవర్తించే మంచి మనసును నైనా మాకు దయచేయండి. విధేయత కలిగిన మనసు దయచేయండి. అనుసరించే మంచి మనసు దయచేయండి. లోబడే మంచి మనసు మాకు దయచేయండి. నిర్లక్ష్యము అనేటువంటి దాన్ని పూర్తిగా దూరపరచమని తిరిగినైనా నీ సన్నిధానములు పిల్లలు నీ ఆశీర్వాదములతో నింపబడి, నీ దీవులతో, నీ వాక్యములతో నింపబడి పిల్లలు గృహాలకు వెళుతున్నారు. క్షేమము తీసుకువెళ్ళండి. గృహాలలో పరిస్థితులు బహుభయంకరంగా బట్టి విస్తారమైన పనుల్లో పిల్లలు పడిపోతూ అయ్యా చేయాలని మనసు ఉంటుంది, బ్రతకాలని ఉంటుంది. కొన్ని పరిస్థితులైనా దయతో క్షమిస్తూ బిడ్డలు మంచి మార్గంలోకి రావటానికి, వారికి అనుకూలతలోకి రావటానికి మీరే సహాయములను దయచేసి నడిపించమని యేసు నామములో ఈ మనవులు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.